ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. 1989 ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే నేను మాత్రం వెరీ 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 హ్యాపీ అండి. ఈరోజు నిజంగా చెప్తున్నా, చాలా బిజీ షెడ్యూల్. నేను ఎల్ఐసి ఏజెంట్ ఒక 25 years నుంచి చేస్తున్నాను. ఇవాళ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా చాలా ఈరోజైతే నాకు బిజీ షెడ్యూల్ ఉంది. అయినా కూడా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి మన క్లాస్మేట్స్ అందరికీ, మగపిల్లలు అయితే చాలా చాలా కష్టపడ్డారు. అందులో ఏ రమేష్, ఆర్ వెంకటేశ్వర్లు, ఎన్ స్వామి, జీ జంగయ్య, ఇంకా ప్రగారు, ఇంకా చాలామంది ఉండొచ్చు. వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంతో పాటు నా క్లాస్మేట్స్ అయినటువంటి మా అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ముందుగా వచ్చేసారు. మనమున్నామని. సరే, వాళ్ళకి వచ్చినంత మనకు ఎంతో కొంత ఇచ్చారనుకోండి. ఇందులో సుభాషిని రాకపోవడం కొంచెం బాధగానే ఉంది. ఆమె రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఏ విధంగా అనుకుందో. ఇద్దరు అమ్మాయిలు అయితే శ్రీలత అండ్ పుష్పలత, వాళ్ళ అడ్రస్లు కానీ అసలు ఎక్కడ ఏమీ దొరకట్లే. మరి మాకు ఇంకా మేము ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలా జరుపుకుందామని. పోతే నేను ఎల్ఐసి ఏజెంట్గా 25 years నుంచి చేస్తున్నాను. మా హస్బెండ్, నేను ఇద్దరం కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లోనే ఉన్నాము. వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి. ప్రస్తుతానికి మా హస్బెండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రైవర్గా చేస్తున్నారు. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. దే ఆర్ ఆల్సో సెటిల్. పెద్ద పాప వాళ్ళు యుఎస్ఏ వెళ్ళిపోయింది. 2వ పాప జర్మనీ. 3వ పాప ట్రై చేస్తుంది. 4వ వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. అందరూ వెల్ సెటిల్ అవుతారు అనుకుంటున్నాను. నేను నా కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే నాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా మల్లిక అండ్ సునంద కూడా ఉంటుంది. ఏదైనా విషయాలు ఉన్నా ఇలా అని చెప్పుకుంటే మల్లిక చాలా బాగా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ విషయంలో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మల్లిక అండ్ ఆల్సో సునంద కూడా చెప్తున్నాను. ఈ మధ్యన నిర్మల అండ్ సఫీ కూడా మా దాంట్లోకి వచ్చేసింది. మేమందరం ప్రతి కార్యక్రమానికి చిన్నదో పెద్దదో గ్రూప్ కాల్ చేసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంకా థ్యాంక్ యూ సార్. ఇట్లా అనుకుంటున్నామంటే సరే, దీన్ని సక్సెస్ చేద్దాము అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొత్తానికి కొలికి తీసుకొచ్చి రావడం అనేది గొప్ప విషయము. అందులో ఈ సార్లు అనేది కూడా కలవడం అంటే మనకు ఇప్పుడు 1989 బ్యాచ్ అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది మనమే 50 years. అసలు యాక్చువల్గా నేను అదే చెప్పాను. ఇంకా నాకు ఏం చెప్పారంటే అసలు మన సార్లు ఒక్కొక్కరు ఎక్కడున్నారు ఏంటి అసలు కనుక్కో అంటే కొంతమంది అసలు అడ్రస్ కూడా లేదనేది కూడా వచ్చింది. విఠల్ సార్ కానీ, ఇంకోరు ప్రతాప్ రెడ్డి సారు, మన కిష్టయ్య సారు, హెడ్ మాస్టర్ గారు, వీళ్ళు అడ్రస్ కూడా మనకు కొంచెం ఇబ్బందిగానే అయ్యింది. ఇంకొకటి ఎవరు, మన షంసులాక్ సారు. తర్వాత మాకు షంసులాక్ సార్ చనిపోయింది కూడా లేట్గా తెలిసింది. అది కూడా సరిగా ఏమైనా కానీ కార్యక్రమం అనేది మొత్తానికి టోటల్గా సక్సెస్ఫుల్గా చేశామని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది. వెంకటేశ్వర్లు అనేది ఈ కార్యక్రమానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి సపోర్టింగ్. అందరి తరపున తను మళ్ళీ ఒక్కసారి కూడా అభినందిస్తున్నాను నేను. షాలో కప్పేది అనేది తర్వాత చాలా పెద్దగా ఉంటుంది. అది ఇప్పుడు చేస్తే బాగుంటుంది. అదిగా షాలో కప్పి దానికి వేరే ఉంటుంది ఆ కార్యక్రమం. సార్లు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మా యొక్క పాదాభివందనాలు. నేను బిజినెస్ చేస్తున్నాను. మా పాప ఇప్పుడు బీటెక్ అయిపోయింది. ఎంఏ చేయడానికి స్టేట్స్ వెళ్తుంది. మా బాబు డిగ్రీ. ఇది మా ఫ్యామిలీ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. థ్యాంక్ యూ. ఈరోజు మన అందరి సమయంలో మనతోటి మన విద్యార్థినులు అప్పుడు ఇప్పుడు అంటే ఇక మరి అమ్మాయిలు అయితే ఏమనుకోవద్దు. మనతోటి మనం మొత్తం జెంట్సే కాకుండా వాళ్ళు 5 రావడం కూడా మనకు చాలా సంతోషకర విషయం. ఇది నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. ఒక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుండు. పాప పెళ్ళి అయింది. పాపకు 2 బాబులు. చిన్న బాబు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జాము ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్ళిండు. ఈరోజు మనం అందరం కలుసుకోవడం అంటే అది మన భగవంతుని సంకల్పంతో సమానం.
విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువర్యులకు అందరికీ నా పాదాభివందనములు. అదేవిధంగా మన విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మనమందరం కూడా అసలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మిత్ర బృందానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి సమావేశం అంటే మన ఇంట్లోనే జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవాలంటే అందరూ వచ్చి ఏకతాటిగా అందరినీ పిలుచుకొని రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. దాంట్లో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అలాంటిది ఈరోజు మన కొందరు మిత్రులు కష్టపడి ఎక్కడో ఊర్లలో, స్టేట్లలో ఎక్కడో ఉన్న వాళ్ళని అడ్రస్లు కనుక్కొని మరి వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటిది గొప్ప విషయం. అలాంటి కార్యక్రమాన్ని మనకు అసలు 50 ఏళ్ళు వాళ్ళందరికీ కూడా అసలు ఒకసారి మనం స్మరణ చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు తెలుగు టీచర్ సార్ జానయ్య సార్, అసలు మన సార్ జానయ్య సారు తెలుగుని అమోఘంగా అద్భుతంగా చెప్పేవారు. ఒక పద్యాన్ని పాడితే తాత్పర్యాన్ని స్పష్టంగా చెప్పేవారు. తెలుగు అంటే ఏంటి అనే ఉద్దేశంతో తెలుగు అనేది ఏ విధంగా, ఎగ్జాంపుల్ మన అమరేంద్ర రెడ్డి సార్ మ్యాథ్స్ని ఒక లెక్క చెప్పారంటే స్టాంప్ అయిపోవాలంటే, బుర్రలో స్టాంప్ అయిపోవాలి. అంత అమోఘంగా అద్భుతంగా చెప్పేవాళ్ళు. మరి ఆయన వస్తున్నారంటే ఆజానబాహుడు, అసలు భయపడే వాళ్ళం అంత హైట్, పర్సనాలిటీ. క్లాస్ రూమ్లో వస్తుంటే నేను అనుకుంటాను పైన తగిలేదు దానికి వంగి వచ్చేసి స్టాండప్ అనేవాళ్ళు. బ్యాక్ బెంచ్ లేవడరా బాబు అనేవాళ్ళు. మామూలుగా ఈ రమేష్ ఎక్కడ పోయింది, ఈ రమేష్ వీళ్ళంతా బ్యాక్ బెంచ్ లో ఉండేది. అరే మీరు ఏమైనా మిలిటరీకి పనికి వస్తారా, దేనికి పనికిరారు అనేవాళ్ళు. నిజంగా మరి నిజంగా చెప్పాలంటే అద్భుతంగా చెప్పేవారు మ్యాథ్స్. ఒక్కసారి చెప్పారు, ఒక లెక్క చెప్పారంటే అయిపోయింది, స్టాంప్ అయిపోయేది. మరి అదేవిధంగా నేను అనుకుంటాను సారు ఈ టీచర్ డిపార్ట్మెంట్ కంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోతే బాగుండేది. నాకు తెలియదు మరి ఉన్నారా లేదా నాకు తెలియదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రై చేశారా తెలియదు. హలో, సరే ఈ బాబు గుర్తు చేసిండు కాబట్టి ఒక 2 నిమిషాలు ఆ విషయం చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాను నేను. 70 అక్కడ డ్రిల్ మాస్టర్తోనే గొడవ వస్తే వాడిని కొట్టడం గిట్టడం అంతా జరిగింది. కేసు అయింది నా మీద, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్. వచ్చినాక మళ్ళీ ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. లేకుంటే ఇప్పుడు నేను డిప్యూటీ కమిషనర్గా రిటైర్డ్ అయ్యేవాడిని. అది మన బ్యాడ్ లక్. దానికి ఏం అప్పుడు జోష్ ఉండే. అట్లా తెలంగాణ ఉద్యమం 69లో పాల్గొన్నా, ఆ ఉద్యమ జోషులనే ఉన్నాను. అట్లా వచ్చి ఆ జాబ్ పోయింది. ఓకే, రైట్. అదేవిధంగా మనకు సామాన్య శాస్త్రాన్ని బోధించినటువంటి మన యాదగిరి సార్, అసలు యాదగిరి సార్ నిజంగా చెప్పాలంటే ఎంత సైలెంటో. క్లాసులో వచ్చారంటే అందరూ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. ఆ మాటలు కూడా సార్ మాట్లాడేది ముందు బెంచ్లో వినబడేది, వెనక బెంచ్లో వినబడేది కాదు. నేను అనుకుంటాను ఈ సార్ నిజంగా ఈ సార్ తెలివికి ఈ సార్ డాక్టర్ అయ్యేవారేమో నాకు తెలియదు, హీరోగా అయితే నాకు తెలియదు. చెప్తున్నాను అంత అమోఘమైన ఆయన సార్ వారి రాతను చూస్తే హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉండేది, స్టాంప్ వేసినట్టుగా ఉండేది అద్భుతంగా. మరి ఎంత మంచిగా చెప్పేవారంటే బుక్ లేకుండా అసలు మొత్తం బుక్లో ఉన్నట్టుగా చెప్పేసేవారు. అర్థవంతంగా మంచిగా నీట్గా చాలా బ్రహ్మాండంగా చెప్పేవారు. అదేవిధంగా మన మధ్య పీటీ సార్ లేరు. ఆ పీటీ సార్ నిజంగా చెప్పాలంటే అసలు ఆట అనేది ఏంది, అసలు సార్ రాకపోయినా కూడా మనతో ఆడించి మనతో గేమ్స్ అన్ని విధాలైనటువంటి గేమ్స్ మన భజన చేయించేవారు. దాంట్లో మనం ఆ రోజుల్లో మండల పోటీలు కూడా పెట్టుకున్నాం. ఆ మండల పోటీల్లో కూడా మనం బ్రహ్మాండంగా వాలీబాల్లో నేను వాడేవాడిని బాగా. వాలీబాల్ మండల ఫస్ట్ వచ్చాం. తర్వాత అన్ని విధాలుగా అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఆ స్మృతులను మనం తలుచుకుంటే అదోలా అనిపిస్తుంది. నాకు నిజంగా చెప్పాలంటే ఈ రోజు నైట్ నిద్ర పట్టలేదు, ఎప్పుడు వెళ్ళాలి. అందరికన్నా ముందు నేను 6ంటికి బయలుదేరాను హైదరాబాద్ నుంచి. నా పేరు గుర్తుందో లేదు సార్ అందరికీ. నా పేరు BSc చేసిన తర్వాత తర్వాత MBA మెటల్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత నేను MA ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రీస్లో, సిమెంట్ ఇండస్ట్రీస్లో SCM డివిజన్లో స్టాఫ్లో మేనేజర్గా పనిచేస్తున్నాను అక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో ఈ విధంగా నెక్స్ట్ మన
బజరంగ్ ప్రసాద్ సార్. అసలు బజరంగ్ ప్రసాద్ సారు చెప్పాలంటే హిందీ బ్రహ్మాండంగా చెప్పేవారు. హిందీ అంటే మామూలుగా హిందీ ఎవరికి రాదు. అలాంటి రానిటువంటి హిందీని ఏ విధంగా విద్యార్థులకు చెప్తే వస్తుంది అనే రీతిలో బ్రహ్మాండంగా బోధించేవారు. ఘనంగా జరుపుకున్నాము. అసలు నిజంగా మనం జీవితంలో మర్చిపోయినటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే రేపు ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు. జీవితం అనేటువంటిది క్షణభంగురం లాంటిది. అందుకని మనకు తెలుగు సార్ బాగా బోధించేవారు. ఇది చెప్పేది అనమాట, జీవితం అనేది నీటి బుడగ లాంటిది. నీటి మీద బుడగ ఎట్లా ఉంటుందో జీవితం కూడా అదే విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పేవారు. సో ఇదే విధంగా మనం చిన్నప్పుడు కొన్ని స్మృతులు ఏంటంటే, నా పక్కకు ఏలింగ స్వామి కూర్చునేది. అది నాకు తెలియదు అప్పుడు. చిన్నప్పుడు నాకేం తెలియదు. మనకు కల్మషం లేనటువంటి గుణాలు అప్పుడు మనకు ఏమీ తెలియదు. ఏదా ఈ పెన్ను చూసావా అనేవాడు. ఆ చెప్పు ఏంటి పెన్ను అంటే, ఒకసారి వాసన చూస్తావా అనేవాడు. నేను వాసన చూసాను రా, బాగుంది. పాల వాసన వస్తుందా అంటే, అవును పాల వాసన వస్తుంది కదా, ఇది పాలతో తయారైంది అనేవాడు. నాకేం తెలుసు, నిజమే పాలతో తయారైందని అనుకునేవాడిని. ఎందుకంటే మనకు చిన్నప్పుడు అంత కల్మషం తెలియదు, నిజమే అనుకున్నాం, అంత తెలియదు కాబట్టి అనుకునేవాడిని. అదేవిధంగా మనము ఈ విధంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఆ రోజు స్టడీకి, ఆ రోజు చదువుకున్న వాటికి ఈ రోజు చదువుకునే దానికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే ఆ రోజు మనము చదువుకున్న ఆ రోజు టెక్నాలజీ మనం ఏదంటే డబ్బులు లేవరాని దగ్గర అంటే డబ్బులు ఇచ్చేసి వాడు కాలేజీకి పంపిస్తాం. కాలేజీకి పంపించిన తర్వాత వాడు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఎదురు చూస్తాం, వచ్చావరా, ఎక్కడి వరకు ఉన్నావరా, వచ్చాను డాడీ అంటే వాడిని మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాం. ముఖ్యంగా నేను చెప్పలేదు, మా మిస్సెస్ కూడా ఎంఏ బీఈడి. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంత టెక్నాలజీ పెరిగింది. కానీ అంకురార్పణ జరిగింది, ఎలా దీనికి స్టెప్ పడ్డది అనేది చెప్పాడు, రమేష్ చెప్పాడు. అదే జంగే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వచ్చేటప్పుడు ఇట్లా జస్ట్ దాన్ని యాక్చువల్గా దాని ఆ విషయాన్ని ఫస్ట్ ఎలా పెట్టింది నేను, తర్వాత వెంకన్న, తర్వాత రమేష్, ఇట్లా అనుకున్నాము. ఆ క్షణంలోనే ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాం ఆల్రెడీ. ఊరికి అశోక్కి ఇట్లా ఫోన్ చేసినాం అమ్మడే. ఎందుకంటే వాళ్ళంతా బయట ఉంటారు కాబట్టి అందుబాటులో ఉన్న చూసుకొని ఎవరైతే బయట ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఒక్కొక్కరుగా ఇది స్టార్ట్ చేసినాం. మరి ఫ్రెండ్స్ అందరు కూర్చోవాలి ఇడా, హలో అట్లా ఎవరైతే ఫోన్ మాట్లాడకపోతే బాగుండదు కదా. దట్ ఇస్ నాట్ ద వే. ఏమవుతుంది కూర్చో ఫస్ట్. ఇప్పుడు నేను మాట్లాడేది వినాలి కదా. మీరు రండి అందరూ, ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను కదా, సార్ల ముందర మాట్లాడుతున్నాను కదా, మనందరం ఉండాలి కదా, అవునా కదా. ఎవరైతే రాలేసిపోతే ఏముంటుంది? మీరు అన్నీ కూర్చోండి అంటారు, నాకు వచ్చేసేపు కూర్చోండి. చేద్దాం అంటున్నా, 2 నిమిషాలు అయిపోతే చేద్దాం. అమరావతి వచ్చింది, పై తీసుకురావాలి, మరి వదిలేనా? మరి ఎట్లా మరొకటి అనుకోదు. రైట్. అయితే నిజంగా ఫస్ట్ మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది ఆర్ వెంకటేశ్వర్లు. అసలు ఈ హాజ్ డన్ ఏ ఎక్సలెంట్ జాబ్. మామూలు కాదు, ఇంతమందిని గ్యాదర్ చేయడం, ఈ విధంగా గ్యాదర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత తనకు సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే అందరికీ ఫోన్లు చేయడం, తర్వాత అందరి టైం తీసుకోవడం. ఒకనొక సందర్భంలో ఇది ఏప్రిల్ 23కు పెట్టుకుందాం అనుకున్నాం స్టార్టింగ్లో. బట్ మన మిత్ర బృందంలో ఒకరిద్దరికి వెసులుబాటు కాలేకపోవడం వల్ల దీన్ని 30th పోస్ట్పోన్ చేసుకున్నాం. రంజాన్ పండుగ రావడం, మన మిత్రులు జహాంగీర్ కానీ సఫియా కానీ వీళ్ళు కొంచెం, ఎందుకంటే ఇది ఏర్పాటు చేసుకుంది అందరం గ్యాదర్ అవుదామని. మన అందరు గ్యాదర్ కాకుండా మళ్ళీ ఒక వెళ్తే అది మరి మేబీ శోభారాం దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. బట్ అది వేస్ట్ అయిపోయింది, దొరకలేదు, ఎక్కడ కూడా దొరకలేదు. యాదగిరి సార్ వారి ఇంట్లో మన సత్తమ్మ మేడం ఉండేది, రెంట్కు ఉండేది. సార్ వాళ్ళకి ఏమైనా తెలుసుంటే ఆ సార్ వాళ్ళకి కూడా ఏం తెలియలేదు. ఇక అందుకని మనం ఏం చేయలేకపోయినాం ఆ ఇద్దరు విషయాల్లో. మిగతా వాళ్ళైనా అందరూ మ్యాక్సిమం అటెండ్ అయ్యేది కావాలనుకున్నాం,
మాట్లాడిన 5 మిత్రులు అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అయితే జిల్లా పరిషత్ ఉన్న పరిషత్ వెల్లింగ్లేళ్ళు మనం చదువుకున్నప్పుడు విషయాలు ఏదో చెప్తారు అని చెప్పాడు. 100% అది 100% కరెక్ట్. అది ఆ తెలుగు మన జానే సార్ చెప్పేది. తెలుగు చెప్పినప్పుడు ఇంక తెలుగు అంటే కే రమేష్ ఒకడే, ఆయన స్టూడెంట్ ఒకడే, ఆయన ఒకడే. ఎందుకంటే ఇక లేట్గా వచ్చేది, లేటెస్ట్గా పద్యం చెప్పేది. మేము ఎంతో క్లెవర్లో మేము వెనక ముందు ఆడేది పద్యం చెప్పాలంటే, చెప్పాలంటే. బట్ కే రమేష్ గంట కొట్టినట్టే, మల్లయ్య గంట కొట్టినట్టే ఉంటుంది ఆ పద్యం. ఆ విధంగా చెప్పేది. ఎప్పుడు కూడా జానే సార్ ముందర తనకి ఎప్పుడు కూడా 100% మార్కులు పడేది ఆ తెలుగు పద్యం చెప్పడం, చెప్పడంలో. ఆ విధంగా ఉండేది. కానీ సార్ వాళ్ళు, జానే సార్ కూడా ఎప్పుడు కూడా విద్యార్థుల మీద సీరియస్ అయ్యి కోప్పడి కొట్టడం చేయడం అలాంటివి ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు ఆ సార్ విషయంలో. మనకు ఆ తర్వాత ఆ పద్యాలు చెప్పడం కానీ, ఆ వివరాలు చెప్పడం కానీ, ఇంకోటి ఇప్పుడు పద్యం చెప్పడం కూడా అసలు అది 10వ తరగతి క్లాస్ రూమ్లో చెప్తున్న విధంగానే అనిపిస్తుంది. నిజంగా అసలు ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నిజంగా భగవంతుడు అంత ఆరోగ్యం ఇవ్వడం నిజంగా సార్లంతా చాలా అదృష్టవంతులు. కంపేర్ టు అస్ మాతో పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు వాళ్ళు. హిందీ మన చనిపోయిన నరసింహ సార్ చెప్పేది ఫస్ట్, తర్వాత భజన సార్ వచ్చింది. నరసింహ సార్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు రీతి పద్ధతి వేరుండే. భజన ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఆ మోడ్ ఆఫ్ టీచింగ్ ఆ వే మారింది. అంటే అప్డేషన్ ఉంటుంది కదా, కొంచెం పాతోళ్ళ కొత్తలకు అప్డేషన్ ఉంటుంది. అప్డేషను చాలా మారింది. అటు పెట్రోల్ నిధులు ఈ ఏంటి లవంగాలు గివంగాలు అన్నీ అమ్మేయాడు దుకాణం కాబట్టి. చక్కగా 100 దగ్గర పోయేది. ఏమరా సీను బాగున్నావురా? సార్ బాగున్నా సార్. అవునరా పెట్రోల్ ఎట్టెట్టుందిరా, మంచిగున్నారా రేట్లు? మంచిగా సార్, ఏం మంచిగా ఉంది. అది వస్తాడు వచ్చినాయి బాటిల్ తీసుకురాదు. అంటే గురువులకు కూరగాయలు పండ్లు గిళ్ళు మోసిన సంఘటనలు స్టోరీలు చాలా విన్నాం మనం. ఎందుకంటే అది గురుదక్షిణ లాగా. అదో విధంగా ఇదొక గురుదక్షిణ అంటే అప్పుడు చిన్నపిల్లలు కదా, మన 9th క్లాస్ ఏమడుతాం వాళ్ళని, సార్ ఏంటి సార్ పెట్రోల్ అడుగుతున్నారు, అడగాం మనం అడగం కదా. ఆడు పెట్రోల్ ఇచ్చేది, మంచి పెట్రోల్ పోసుకునేది. అంటే ఇవన్నీ గుర్తులు అసలు నిజంగా మనలో చేసినటువంటి అల్లరి పనులు. అసలు గర్ల్స్ కానీ ఎవరు కానీ అసలు ఇంకోటి అసలు 10th క్లాస్ బ్యాచ్ అంటే అతి తక్కువ ఉండేది మన బ్యాచే. అసలు వేరే నేను గెట్ టుగెదర్లో చూసినాను, అమ్మాయిలు 20-30 మంది, అమ్మాయిలు 30-40 మంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు 30-40 మంది, 100 మంది 80 మంది ఉన్నారు. మన అంటే 47 మంది -5 42 మంది. ఆ విధంగా అసలు నిజంగా అది అయిపోయింది. తర్వాత మన ఆ విధంగా అసలు 6 సబ్జెక్టులకు 6 టీచర్లు అద్భుతంగా బోధించి అద్భుతంగా చేసారు. అసలు నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళని ఎవరిని కూడా మనం మర్చిపోలేము. మన లింగే వాళ్ళ నాన్న మల్లయ్య గారు కానీ, తర్వాత మురళి గారు కానీ, వీళ్ళు కూడా మనందరి కోఆపరేటివ్ ఉంటూ ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వచ్చేది. అసలు నిజంగా ఈ యొక్క ఆలోచన తడవుగా అందరుగా అన్ని విధాల, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్గా అన్ని విధాల, ఫిజికల్గా కూడా ఎందరో సహాయపడ్డారు. అందరికీ మనసారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అసలు నిజంగా అసలు నిజంగా అంటే ఆనందం ఎక్కువైతే మాటలు కూడా రావు. సార్ చెప్పాలనిపిస్తుంది. సార్ అన్నాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అసలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, అసలు చాలా తక్కువ. ఎందుకంటే ఏ బ్యాచ్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు టీచర్. నేను ఇప్పుడు ఈ రమేష్ సార్ ఇదే విజయవాడ స్కూల్లో నేను 10 years పనిచేసినాను, హెడ్ మాస్టర్ పనిచేసినాను నేను ఈ స్కూల్లో, తన కరస్పాండెంట్లో. కానీ రమేష్ సార్ నాట్ రమేష్ సార్, రమేష్ అసలు ఎంత స్వేచ్ఛ ఇచ్చినంటే, నేనున్నప్పుడు ఈ స్కూల్లో సార్, నేను ఈ స్కూల్లో పనిచేసినాను. సార్కి సార్ బాగా తెలుసు. ఈ స్కూల్లో పనిచేసినప్పుడు ఈ స్కూల్ ఒక వెలుగుతుంది అప్పుడు ఆ టైంలో. విజయవాడ స్కూల్ అంటే మండల్ జిల్లాలో, ఎందుకంటే స్టేట్ ర్యాంక్ వచ్చింది ఈ స్కూల్కి. 600 మార్కులు 583 మార్కులు వచ్చినాయి ఈ స్కూల్లో. అసలు గ్రేట్ అచీవ్మెంట్ సార్ అది నేను పనిచేస్తున్న సందర్భంలో. మాకు అలాంటి టీచింగ్ స్టాఫ్ ఉండేది. మీరు ఎట్లా పనిచేసిరో డెడికేటెడ్గా అప్పుడు రమేష్ సార్ ఆధ్వర్యంలో నాకు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఎక్సలెంట్ టీచింగ్ స్టాఫ్ ఉండేది ఈ స్కూల్లో. అస్సలు అద్భుతంగా పనిచేసేది. యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా నేను ఏం చెప్తే అది ప్రొసీడ్ అయ్యేది. వాళ్ళంతా ఏ మీటింగ్ పెట్టినా, ఏ స్టూడెంట్ మీద ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసేది. ఇంకోటంటే మేనేజ్మెంట్ నాకు కరస్పాండెంట్గా కూడా ఫ్రెండ్ కాబట్టి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు.
నీ డిసిషన్ నువ్వు ఏమైనా తీసుకో. ఆ విషయంలో అంతటి శ్రీని కానీ లింగస్వామి కానీ వీళ్ళంతా చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు నాకున్నారు. అట్లా నేను సాధించిన తర్వాత గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనము చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ ఉన్నతంగా ఎదిగిన ఊరు మరవరాదని చదువుకున్న ఊరు బడి తీరు మరుచుకోలేమని ఉన్నతంగా ఎదిగిన ఊరు మరవరాదని చదువుకున్న ఊరు బడి తీరు మరచిపోలేమని పనులన్నీ పక్కబెట్టి పరుగునొచ్చాము పనులన్నీ పక్కబెట్టి పరుగునొచ్చాము అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందాము అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందాము జ్ఞాపకాల గత 30 సంవత్సరాలుగా కలిసిన ఆత్మీయ బంధం విద్యార్థుల ఉపాధ్యాయులు సార్లందరికీ హృదయపూర్వక నమస్కారం. తోటి విద్యార్థులు అందరూ చక్కగా ఈ ఫంక్షన్ కూడా బాగానే చేశారు. సదావకాశంగా సార్లు పిలిచారు, చక్కగా పద్ధతిగా చేశారు, చక్కగా ఉన్న దాంట్లోనే తృప్తికి పరిచారు చక్కగా అందరినీ. సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ రావటమే, ఇంతవరకు రాలేదు. అంత ఏదో నాకు చూసింది పర్వాలేదు. నేను చూశాక నాకు కళ్ళ పండుగ మంచిగా ఉంది, మంచిగా చేశారు. ఉన్నవరికి మంచిగా చేస్తే సార్లు కూడా మంచిగా తృప్తిపరిచారు. వారు తృప్తిపరిస్తేనే మనం మంచిగా ఉంటాం. భగవంతుడు ముఖ్యం మన విద్య. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రాగానే బండి మీద రాగానే ఫస్ట్ స్కూల్ దగ్గర రాగానే మన విద్యాలయం దర్శించుకొని అక్కడ దండం పెట్టుకుని వెళ్తాను నేను. ఫస్ట్ అక్కడికి మనం ప్రథమం అభ్యసించింది అక్కడే కాబట్టి అక్కడ పాత జ్ఞాపకాలు గుర్తులు, అక్కడ తిరిగిన గుర్తులు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. తిరిగినవన్నీ అక్కడ రాగానే ఆ స్కూల్ ఎదురు రాగానే దండం పెట్టుకుని బయలుదేరి వచ్చేసి ఊళ్ళోకి ప్రవేశించాను నేను. మన వాళ్ళు చక్కగా ఈ అవకాశాన్ని కూడా మంచిగా చేశారు, మంచి పార్టీలాగా చేశారు. ఏదో కొంచెం మంచి పార్టీ చేశారు. నాకు సంతోషంగా ఉంటుంది. మీరు కనకదుర్గ టెంపుల్ చిట్యాల్లో ప్రధాన పూజారిగా పనిచేస్తున్నారు. చిట్యాల్లో మీరు శ్లోకాలు ఏమవుతుంది మాకు కానీ ఒక మంచి పాట పాడండి మీరు. అవి ఇద్దరు స్కూల్లో బాగా పాటలు పాడేది, మీరు కథలు చెప్పేది. మీరు ఇప్పుడు కథ ఏం చెప్పేది కానీ పాట అయితే పాడండి. తెలుగు వీరలేవరా దీక్ష అమ్మలు గన్నా అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితి నమ్మా, నీ చరణములే నమ్మితి నమ్మా, అమ్మలు గన్న అమ్మ భవానీ శుభకారిణి. మాకు బాబు అండి. పాప వచ్చేసి బీకామ్ అది ఎంకామ్ పీజీ చేస్తున్నాడు. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఒక వేదం కూడా చదువుతున్నాడు బాబు. వేదం చదువుతున్నాడు ప్లస్ ఎంపీసీ తీసుకున్నాడు బాబు. టౌన్ ఫస్ట్ వచ్చాడు. తిరుపతి వచ్చింది సీటు బాబుకి. తిరుపతిలో సీటు. పాప ఎంకామ్ పీజీ చేస్తున్నాడు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న
ఉన్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నే
నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సంబడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది. కోతి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన విద్యల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణాను బంధం సునాల గంధం స్నేహమేనా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేనా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలే మటు వినుకోనట్టు వెళ్ళిపోతున్నాము, జీవితాలకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్లోన శీలపై చల్లిన ఇంకో చుక్కలు, ఫస్ట్ బెంచీలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైట్లు, మగ చెట్టు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లప్పకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలతో ఊరుకోండి, ఆ అల్లరి
గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలు తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మనపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని కనిపించు అంత చెప్తాడు టోటల్ చేయాలి రేపు వాట్సాప్ లో పెట్టి మొత్తము ఎక్స్పెండిచర్ ఎంత అనేది వాట్సాప్ లో పెట్టేస్తాం. అది అయితే ఒక సరే నాకు తెలిసి 30 నుండి 40 మధ్యన ఏమన్నా మిగిలితే మిగులుతుండొచ్చు, లేదా సరే ఒక 30 వరకు అయితే మిగులుతుంది. అయితే ఏమన్నానంటే సరే ఉన్న తక్కువ అమౌంట్ అయినా కూడా దాన్ని ఎవరో ఒక దగ్గర ఇంట్రెస్ట్ పెట్టేసి మన విలేజ్ తరఫున ఎవరైనా కోచింగ్కు పంపించేటువంటి ఏర్పాటు చేస్తే మన దాంట్లో అట్లా చేస్తే బాగుంటుందని మిగిలిన డబ్బులతోటి. మన దాంట్లో కంటే ఇంకా బయట ఎవరైనా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పంపిస్తే బెస్ట్. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి మా వాడు కోచింగ్ పోతున్న పంపి అంటే అవసరం లేదు. సత్యరెడ్డి అట్లాగా ఇప్పుడు ఒక 10 మంది సెలెక్ట్ చేస్తే అందులో మనోళ్ళకి సంబంధించిన మన పిల్లలే ఉండనుకో, కొంచెం ఆర్థికంగా వీకురు అనుకో, ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఇద్దాం.
Valley, Gurgaon Valley. Exclusive remix by DJ Srikanth from Gurgaon Valley. DJ Dilip. Exclusive remix by DJ Dilip from Gurgaon Valley. DJ Srikanth and Dilip, Gurgaon Valley. Srikanth. DJ Dilip.